హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు అయితే మరొక ఫుల్ వీడియోని అయితే మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. మన వీడియోస్ అయితే నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి రథ సప్తమి రోజు అయితే తీసిన వీడియో అండి. ఎర్లీ మార్నింగ్ 4:30కే లేసి ఇంటి ముందైతే మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేశాను. అలాగే రథం ముగ్గు అయితే వేశాను. మనీ ప్లాంట్ అయితే చాలా గ్రోత్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కే లేసాను కదా, ఇంట్లో మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని తలస్నానం అయితే చేసేసి దేవునికి అయితే దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు నైవేద్యం కింద బనానా అయితే పెట్టేశాను దేవునికైతే. నాకైతే రథ సప్తమి గురించి అయితే అంతేం తెలియదండి. మీకు ఎవరికన్నా తెలుస్తో కామెంట్ చేయండి. ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ నాకు రథ సప్తమి అంటేనే తెలియదండి. ఫస్ట్ టైం అంటే ఇలా నేను ఎర్లీ మార్నింగ్ లేచి దీపారాధన పెట్టడం అయితే. దీపారాధన పెట్టిన తర్వాత నేనైతే ఇక్కడనైతే పాలైతే పొంగించాను. ఎందుకంటే రథ సప్తమి రోజు పాలు పొంగిస్తే మంచిదన్న తర్వాత నేనైతే ఇదైతే చేశానండి. 7:30కి అట్లా సూర్య నమస్కారం అయితే చేశాను. ఎందుకంటే 7:30కే సూర్యుడైతే ఉదయించాడు. తర్వాత నెక్స్ట్ అయితే డైరీకి వెళ్ళి అయితే పాలైతే తీసుకొని వచ్చాను. పాలైతే ప్రతిసారి మా హస్బెండ్ తీసుకొస్తాడు. ఈ రోజైతే మా హస్బెండ్ లేవలేదు. నేను ఎర్లీ మార్నింగ్ లేసాను కాబట్టి ఎలాగో లేసాం కదా అనేసి నేనైతే పాలైతే తీసుకొని వచ్చాను. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేది మాది చపాతీ అండి. నేను ఒక పక్క నేను చేస్తూ ఉంటే మా బాబాయ్ అయితే, మా చిన్న బాబాయ్ అయితే ఎర్లీగానే లేసాడు. తనకు కూడా ఈరోజు నేను చేస్తామమ్మా అని నాకు కూడా హెల్ప్ చేస్తున్నానండి. మనతో పాటు పిల్లలు మన వర్క్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సేమ్ నాకు కూడా అంతే అండి. మా బాబాయ్ ఏదైనా పని చేస్తే నేను అయితే అస్సలు కోపానికి రాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేలే తిని కూడా ఇంట్రెస్ట్ చూపించుతున్నారులే అనుకుంటాం. చూసాడా మా చిన్న బాబాయ్ అయితే, అతను చేసినా చేయకపోయినా అదొక తృప్తి అండి నాకైతే. ఓహో, ఈ పనిలో నేర్చుకుంటున్నాడని. అలాగే ఆఫ్టర్నూన్కి వచ్చేసి పన్నీర్ కర్రీ, అలాగే